నెల్లూరు నగరంలోని సిపిఆర్ కళ్యాణ మండపంలో కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 17వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి. ఈ వేడుకలకు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలను కళాశాల బృందంతో కలిసి వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యూనివర్సిటీ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు గోల్డ్ మెడల్తో సత్కారం అందించారు. ఈ వేడుకలలో భాగంగా వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను సాధించి వారి కలలను సార్థకం చేయాలని చెప్పారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని చెప్పారు. విద్యార్థి దశలో చదువుపైనే దృష్టి సారించి ప్రయోజకులుగా మారాలని సూచించారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను కూడా పేదింటి నుంచి వచ్చానని, తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇంత స్థాయికి ఎదిగానని చెప్పారు. ప్రతి ఒక్కరూ పిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. వక్తుల ప్రసంగాల అనంతరం వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావుని గజమాల, కిరీటంతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలలో కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి, విద్యా సంస్థల డీన్లు ఆర్వీఎస్ ప్రసాద్, రామాంజనేయుల రెడ్డి, జ్యోతి, సుధారాణి, రమేష్, ఏవో హరి, ప్రిన్సిపాల్ ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కళాశాల డైరెక్టర్సు, ఈ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపల్, పేరెంట్స్ నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నాను. సో ఈ కళాశాల 17 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు NAAC B++ గ్రేడ్ను సాధించి ముందుకెళ్తున్నందుకు అభినందిస్తున్నాను. ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం 2020 అనే దాన్ని విక్రమసింహపురి యూనివర్సిటీకి అఫిలియేట్ అయిన కాలేజ్ ఇది. సో ఈ కాలేజీలలో మా యూనివర్సిటీకి అఫిలియేట్ అయిన మిగతా కాలేజీలలో నూతన విద్యా విధానం 2020 అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పద్ధతులు ఏంటి, వీటన్నిటిని కూలంకుషంగా చర్చించి ఒక మీటింగ్ పెట్టుకొని అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ దేశంలో నూతన విద్యా విధానం ద్వారా మన రాష్ట్రంలో అత్యధికంగా ఫలితాలు సాధించాలని చెప్పే ఒక ధ్యేయంతో ముందుగడుస్తున్నాము. విద్యార్థులను తీర్చిదిద్ది మంచి ఎంటర్ప్రెన్యూరర్స్గా ఎలా బయటికి తీసుకురావాలని దానిపైన కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశిస్తున్నాను. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 17వ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందుకు ముఖ్య అతిథిగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని జరిగాయి. అదేవిధంగా అకాడమిక్ టాపర్స్కి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కళాశాలని ఇంకొంత డెవలప్ చేస్తామని చెప్పి, బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించి 1998లో ప్రారంభించాం. 27 సంవత్సరాలు పూర్తయింది. అలానే కృష్ణ చైతన్య MBA MCA కాలేజీ ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా ఈరోజు చెరుకుపల్లి పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో యానివర్సరీ ఫంక్షన్ జరుపుకోవడం, దానికి సంబంధించి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావడం చాలా సంతోషంగా ఉంది. NAAC అక్రిడేషన్ సాధించిన తర్వాత మొట్టమొదట యానివర్సరీ ఫంక్షన్ ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా టీచర్స్కి కానీ, ఇందులో విద్యార్థులకు కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా MBA MCAకి సంబంధించి యూనివర్సిటీ టాపర్స్గా నిలిచినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ గోల్డ్ మెడల్స్ అందించడం కానీ, దాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా అందించడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. అందులో భాగంగా మా గురువు గారు కృష్ణారెడ్డి సార్ వాళ్ళ అమ్మాయికి యూనివర్సిటీ టాపర్గా నిలవడం, ఆ అమ్మాయికి ఈరోజు ఇక్కడ గోల్డ్ మెడల్ అందించడం కూడా మరింత సంతోషించదగినటువంటి విషయం. స్టూడెంట్స్ అందరికీ కూడా ఆపర్చునిటీస్ బాగున్నాయి. చదువుకునేదానికి ప్రభుత్వాలు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నాయి. అలానే చదువు పూర్తయిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కూడా చాలా ప్రాధాన్యతనిస్తూ ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి. అంటే ఒక జాబ్ సాధించడం అన్నదే లక్ష్యంగా కాకుండా దేని ఒక 10 మందికి ఉపాధి కలిగించాలనే లక్ష్యంతో కనుక ఈ పిల్లలు కనుక ఎదగగలిగితే ఈ సమాజం కూడా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.